ఈరోజు జ్ఞానేశ్వర రీసెర్చ్ సెంటర్లో తులారాశి గురించి తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే కాలపురుష చక్రం నుండి 7th హౌస్ అవుతున్నది. శుక్రుని యొక్క రాశి, శుక్రుని యొక్క స్వక్షేత్రము, మూల త్రికోణం. ఈ తులారాశికి బ్యాలెన్స్ త్రాసు చిహ్నంగా ఉంది, సింబల్ గా ఉన్నది. ఈ త్రాసు అనేటువంటిది చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి విషయం. సామాన్య ప్రజలకు అర్థం కానటువంటిది, మేధావులకు ఋషులకు కూడా అంతు పట్టున్నటువంటిది ఈ తులారాశి. ఈ త్రాసు రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి త్రాసు, మధ్యలో ఉన్నటువంటి మెటలు ఏ విధంగా అయితే ఆ స్కేలు ఏ విధంగా అయితే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉందో దాన్ని అర్థం చేసుకోవడం అనేది మహామహులు కూడా సాధ్యపడలేదు. ఇక్కడ కాలపురుష చక్రంలో మేషం 0 డిగ్రీ అయితే తులారాశికి వచ్చేటప్పటికి 180 డిగ్రీస్. అంటే ఇక్కడ సగం 360 డిగ్రీస్లో సగం డిగ్రీస్ని చూసేస్తుంది, అర్ధ భాగాన్ని చూస్తుంది. అంటే ప్రథమ భాగము, ద్వితీయ భాగాన్ని చూసిస్తుంది ఈ తులారాశి. ప్రథమ భాగానికేమో రైట్ సైడ్ ఉన్నటువంటి త్రాసు, ద్వితీయ భాగానికేమో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి త్రాసు చిహ్నంగా చూసిస్తున్నది. అంటే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా సమానత్వాన్ని పాటించాలి, ధర్మాన్ని రక్షించాలి. ధర్మో ధర్మో ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అనేది ఇక్కడ ఈ త్రాసు తెలియజేస్తోంది. ధర్మో రక్షతి రక్షిత. సో న్యాయం, ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అనేది ఇక్కడ తులారాశి తెలియజేస్తుంది. అంటే ప్రథమ భాగంలోనూ నీవు చేసేటువంటిది న్యాయంగా ఉండాలా, ధర్మంగా ఉండాలి. ద్వితీయ భాగంలోనూ నువ్వు చేసేటువంటిది న్యాయంగా, ధర్మంగా ఎవరికైతే ఉంటుందో వారి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది అనేది ఇక్కడ సూచిస్తున్నది. మరి ఈ తులారాశిలోనే శని భగవానుడు ఉచ్చ పొందుతున్నాడు. అంటే ఈ 7th హౌస్ అనేది పబ్లిక్ ని సూచిస్తుంది, మన యొక్క ఆపోజిట్ పర్సన్ ని సూచిస్తుంది. కాబట్టి మనం నడుచుకునేటువంటి విధానము బట్టే ఇతరులు మనతో రిలేషన్షిప్ ను మెయింటైన్ చేస్తారు లేదా కొనసాగిస్తారు. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అది న్యాయంగాను ధర్మంగాను ఉండాలి. అప్పుడే ఇతరులని ఆకర్షించగలదు. ఇక్కడ శుక్రుడు అధిపతి అన్నప్పుడు ఇతరులను ఆకర్షించేటువంటి విధానం కూడా ఇందులో ధర్మంగానే ఉండాలి, డిసిప్లైన్ కలిగి ఉండాలి. ఎవరికైతే డిసిప్లైన్ ఉంటుందో వాళ్ళు సత్సంబంధాలు నెరవేర్చగలుగుతారు, దీర్ఘకాలిక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు అని తెలియచేయడానికి ఇక్కడ శని భగవానుడు ఉచ్చ స్థాయి ఉండడం జరిగింది, 7వ స్థానం. అంతేకాకుండా దిగ్బలత్వం కూడా చెందుతాడు శని. కాబట్టి అన్ని కారణాలుగాను ఇక్కడ శని చాలా బలవంతుడవుతున్నాడు. అందువల్ల ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇది కాలపురుష చక్రం నుండి 7th హౌస్ అవుతున్నది. నీకు నాకు అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా రిలేషన్షిప్ విషయంలో కానీ, అదే లైఫ్ పార్ట్నర్తో కానీ, అదేవిధంగానే బిజినెస్ పార్ట్నర్తో కానీ మనం సత్సంబంధాలు కొనసాగించాలంటే న్యాయాన్ని, ధర్మాన్ని, క్రమశిక్షణను కొనసాగించాలి. అదేవిధంగానే ఓపిక, సహనం కూడా కలిగి ఉంటాం. శని క్యారెక్టరిస్టిక్స్ లో ఇవి కూడా కొంత భాగం. ఓపిక, సహనం. ఎవరికి ఓపిక, సహనం, క్రమశిక్షణ, పట్టుదల ఇవి ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్యలు రావు. ముఖ్యంగా బిజినెస్ చేసేటువంటి పీపుల్కి అయితే ఈ క్యారెక్టరిస్టిక్స్ ని వాళ్ళ జీవితాంతం కూడా కొనసాగించాలి. ప్రథమ భాగంలో బ్యాలెన్స్ తప్పిన, ద్వితీయ భాగంలో బ్యాలెన్స్ తప్పిన నీ జీవితం అధోగతి అవుతుంది అనే దానికి ఈ తులారాశి కూడా ఒక నిదర్శనం అవుతుంది. ఎందుకంటే కాలపురుష చక్రం నుండి మారక స్థానాలకి అధిపతి శుక్రుడే. అంటే ద్వితీయ స్థానం కావచ్చు, 7వ స్థానం, రెండిటి కూడా శుక్రుడే కారకుడు అవుతుంది. అంటే సృష్టికి మూలకారకుడు శుక్రుడు, అదే విధంగానే మారక స్థానానికి కూడా శుక్రుడే కారకుడు అవుతున్నాడు.
కాబట్టి ద్వాదశంలో కన్యా రాశి, ద్వితీయము వృశ్చిక రాశి. రెండు కూడా చాలా డేంజరస్ ప్లేసెస్ ని మధ్యలో ఉన్నటువంటిది తుల. అటు ద్వాదశం కన్యా రాశి, అది జలతత్వాన్ని, భూతత్వాన్ని సూచిస్తుంది. అది మహాప్రళయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ మహాప్రళయంలో దూకినటువంటి వాడు తిరిగి రాలేడు. అదే విధంగానే ముందుకు వెళితే అక్కడేమో రహస్యాలు, చీకటి స్థానం అవుతున్నది. అక్కడ వృశ్చికము ముఖ్యంగా ఉంది, అది పుట్టవచ్చు. ఇలాంటి స్వభావంతో తులారాశి మెలగాలి. తులారాశి వారు ఏ రకంగానూ మెయింటైన్ చేయకపోతే అన్ని విషయాల్లోనూ వీళ్ళు పాడు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి వైవాహిక జీవితంలో కావచ్చు, ఇక ఉద్యోగ ధర్మం కావచ్చు. ఎందుకంటే శని కర్మకారకం. కాబట్టి ఉద్యోగ ధర్మం కూడా వీళ్ళు సరిగా నిర్వహించకపోతే వీళ్ళకి అక్కడ కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా వీళ్ళకి సమస్యలు వచ్చే అవకాశం లేకపోతే, కాబట్టి కట్టుబాట్లకు, సాంప్రదాయాలకు, ధర్మానికి, న్యాయానికి ప్రతి మనిషి కూడా కట్టుబడి ఉండాలి అనేది తెలియజేసేటువంటిది ఈ తులారాశి. మరి శని ఇక్కడ ఉచ్చ పొందినప్పుడు దీన్ని శశయోగం అంటారు. శుక్రుడు స్వక్షేత్రం మూల త్రికోణం అయినటువంటి తులారాశిలో ఉన్నప్పుడు ఈ యోగాన్ని మాలవ్య యోగం అంటారు. మరి చతుర్థంలో కుజుడు ఉన్నప్పుడు రోచక యోగం కలిసి వస్తా ఉంది వీళ్ళకి. మరి దశమంలో గురువు ఉచ్చ పొంది చంద్రుడు కూడా ఉన్నాడంటే గజకేసరి యోగం కలిసి వస్తా ఉంది వీళ్ళకి. ఇన్ని యోగాలతో వీళ్ళు చాలా గొప్పగా రాణించగలుగుతారు. రాజకీయ నాయకులుగా కానీ, అదేవిధంగానే న్యాయాన్ని, ధర్మాన్ని పంచడంలో అయితేమి, న్యాయం ధర్మం గురించి రచించడం అయితేమి, అదేవిధంగానే న్యాయస్థానాలలో ఒక జడ్జిగా ఉండడం అయితేమి, న్యాయవాదిగా వాదించడం అయితేమి, ఇలా అనేక వృత్తులు, ఒకే రకమైనటువంటి వృత్తి అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే గొప్ప స్థాయి, ఉన్నత స్థాయి ఉద్యోగం నుంచి ఒక క్రింది స్థాయి ఉద్యోగం వరకు, అంటే లేబర్ స్థాయి ఉద్యోగం వరకు కూడా ఈ తులారాశి సూచిస్తూ ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్కిల్స్, వైద్య వృత్తిలో రాణించడము, బిజినెస్ లో రాణించడము, లేబర్ వర్క్స్ చేయించడము, ఎలక్ట్రికల్ వర్క్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ తులారాశి సూచిస్తుంది. మరి శశయోగం కానీ లేదా మాలవీయ యోగం ఏర్పడినటువంటి వాళ్ళకి బంగ్లాలు ఉంటాయి. జీవితంలో లగ్జరియస్ లైఫ్ అనుభవించగలుగుతారు. ఆనందమైన, ఉత్సాహమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు అనేసి తెలియజేయచ్చు. అట్లే కార్లు, ఏసీ ఏసీ ఉన్నటువంటి గదులు, మంచి లగ్జరియస్ బంగ్లాస్, హోటల్స్, రెస్టారెంట్స్, ఇలా వీళ్ళకి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ మాలవీయ యోగం ఏర్పడినట్టుగా. అంటే ఒక జమీందారు లేదా ఒక రాజు ఎలా అయితే అన్ని భోగభాగ్యాలను, సుఖ సౌఖ్యాల్ని అనుభవిస్తాడో అటువంటివన్నీ కూడా ఈ తులారాశి వారికి ఈ మాలవీయ యోగం ఏర్పడినటువంటి వాళ్ళకి లభిస్తుంది. మరి ఈ చతుర్థంలో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు ఇది రుచిక యోగం ఏర్పడుతుంది. వీళ్ళు పోలీస్ అధికారిగా కానీ, అంటే ఐపీఎస్ అటువంటి రంగాల్లో కానీ, మిలిటరీ రంగాల్లో కానీ, కమాండర్ ఇన్ చీఫ్ గా కానీ, ఇలా ఇటువంటి గొప్ప గొప్ప ఉద్యోగాల్లో వీళ్ళు రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అంటే సాధారణ స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి లక్షణాలు ఈ రుచిక యోగం వల్ల ఏర్పడుతుంది. గురువు మకరంలో ఉండి కుజుడు కూడా మకరంలో ఉన్నట్లయితే నీచభంగం ఏర్పడి వీళ్ళు గొప్పగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి శని సప్తమంలో శని నీచబడుతున్నాడు, అయినా కూడా వీళ్ళకి భూములు ఉండేటువంటి అవకాశం ఉంటాయి. ఎందుకంటే పంచమాధిపతిగా సప్తమంలో ఉన్నప్పుడు వీళ్ళకి భూములు అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే పంచమాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు వీళ్ళకి భూములు, పంటలు, వ్యవసాయము ఇవన్నీ కూడా చాలా అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు. మరి దశమంలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందడము, గురువుతో పాటు చంద్రుడు కూడా ఉన్నట్లయితే ఒక గజకేసరి యోగం ఏర్పడుతుంది.
వీళ్ళు రాజుతో సమానవంతులు అని చెప్పొచ్చు. ప్రభుత్వాన్ని నడిపేటువంటి పొలిటికల్ లీడర్స్ గాను లేదా ఉన్నతాధికారి స్థానంలోనూ వీళ్ళు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది సూచిస్తూ ఉన్నాను.